ప్రశ్న రావణ్ కేవీఆర్కు మద్దతుగా ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ప్రశ్నిస్తే ప్రశ్న రావణ్ జర్నలిస్ట్ కేవీఆర్లను అరెస్ట్ చేయడం దారుణం అంటున్నారు. ఇది అధికార దుర్వినియోగం అంటూ ప్రకాష్ రాజ్ చెప్తున్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు. మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ప్రజాస్వామ్యం ఉండేదా అని అడుగుతున్నారు. ఏ రాష్ట్రమైనా అన్యాయం అన్యాయమే, ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం మీ బాధ్యత. అరెస్టు చేసి గొంతులు నొక్కేయడం మూర్ఖత్వం, ఫ్యాసిజం. మీరు ఎవరితో పొత్తు పెట్టుకున్నారో వారి జబ్బు మీకు అంటుకున్నట్లుగా ఉంది అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ప్రశ్న రావణ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఈ ట్వీట్ ద్వారా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఆ ట్వీట్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అరెస్టింగ్ జర్నలిస్ట్ కేవీఆర్ అండ్ రావణ్ ఆఫ్ Prasanna for voicing is condemnable act and misuse of power the citizens have given you through a mandate. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా? మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈరోజు మనకి ప్రజాస్వామ్యం మిగిలేదా? ఏ రాష్ట్రమైనా అన్యాయం అన్యాయమే, ప్రశ్నలకు సమాధానం చెప్పడం మీ బాధ్యత. అరెస్ట్ చేసి గొంతులు నొక్కేయడం మీ పిరికితనం. #జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం, ఆ ట్వీట్ మీకు కనిపిస్తుంది. కేవలం ప్రశ్నించినందుకు మీరు ఇలా గొంతులు నొక్కేయడం కరెక్ట్ కాదు. మన పూర్వీకులు ఇలా చేస్తుంటే మరి మనకు అసలు ప్రజాస్వామ్యం ఉండేదా అంటూ ఆయన అడుగుతున్నారు. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పడం మీ బాధ్యత అంటూ కూడా చెప్తున్నారు. అక్కడ కేవీఆర్ అండ్ రావణ్ ఆఫ్ ప్రశ్న ఇద్దరి గొంతులు నొక్కుతున్నారు మీరు అంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ ఉన్నారు, మా ప్రతినిధి ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఒక ట్వీట్ చేశారు కేవీఆర్ అలాగే రావణ్ గురించి. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జన సైనికులు చూసారా ఈ ట్వీట్, ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అండ్ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ముందు గత నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చనీయాంశంగా మారినటువంటి ఘటనలు, అలాగే ప్రముఖ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ ప్రముఖ యూట్యూబర్ ఎవరైతే ప్రశ్న రావణ్ తో పాటు అలాగే మరొక కేవీఆర్ సంబంధించిన ఒక ఛానల్ సంబంధించిన ఇద్దరిపై కూడా కేసులు నమోదైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఈ నిన్న నుంచి కూడా ఉధృతంగా దీనిపై మొత్తం ఒక వాతావరణం అయితే నెలకొంది. అలాగే నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అలాగే ప్రశ్న రావణ్ అయితే పిఠాపురం తీసుకొచ్చారు. పిఠాపురం పోలీసులు అంతా కూడా పోలీసులు అయితే ఈ పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఉంచారు. మొత్తం జన సైనికులు దీనిపై ఒక పక్కన ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున ఒక పక్కన ఈయనకి మద్దతుగా ప్రశ్న రావణ్కి మద్దతుగా కొంతమంది రావడం, జన సైనికులు ఎక్కడ రావడంతో ఉధృత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఎట్టకేలకైతే ఇక్కడ పిఠాపురం సంబంధించిన దానిపై అయితే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన మరుక్షణమే సర్పవరం పోలీస్ స్టేషన్ లో మరొక కేసు 2025 సంబంధించిన కేసుకు సంబంధించిన దాంట్లో సర్పవరం పోలీసులు వెంటనే అతను అరెస్ట్ చేసి ప్రశ్న రావణ్ అయితే సర్పవరం రూరల్ పోలీస్ స్టేషన్ అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతను సంబంధించిన మరొకసారి కోర్టుకు అయితే తరలించారు. బెయిల్ వస్తుందా లేదని ఈ పక్కన దీనిపై ఇక్కడ కాకినాడలో కూడా నిన్న పిఠాపురం, ఈ రోజు కాకినాడలో ఈ ఘటనపై ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటనలపై ఇప్పుడైతే ఏదైతే ప్రముఖ నటుడు సినీ నటుడు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజ్ అయితే స్పందించారు. ప్రశ్న రావణ్కు సంబంధించిన వ్యవహారం మీద కేవీఆర్ సంబంధించిన 2 వ్యవహారాలను కూడా ప్రశ్న రావణ్ అతను మద్దతు తెలుపుతూ ప్రకాష్ రాజ్ అయితే స్పందించినటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రశ్నిస్తే ప్రశ్న రావణ్ అలాగే జర్నలిస్టు కేవీఆర్ ను అరెస్ట్ చేయడం దారుణం అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇది అధికార దుర్వినియోగానికి వస్తుందని కూడా అయితే చెప్పడం జరిగింది. అలాగే ప్రశ్నించే అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యమా, అలాగే మన పూర్వీకులు ఎలా చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఉండేదా, ప్రజాస్వామ్యం ఉండేదా అంటూ కూడా ప్రకాష్ రాజ్ అయితే ఈ విధంగా అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ రాష్ట్రమైనా అన్యాయం అన్యాయమే అంటూ కూడా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం మీ బాధ్యత. అరెస్ట్ చేస్తే గొంతు నొక్కేయడం కూడా మూర్ఖత్వం అంటూ కూడా ఆయనైతే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ మీరు ఎవరితో పొత్తు పెట్టుకున్నారో వారి జబ్బు అంటూ కూడా ఆయన చేస్తూ అలాగే మీకు అంటుకున్నట్టు ఆ జబ్బు మీకు అంటుకున్నట్టు కూడా
ఏదైతే కూటమి ప్రభుత్వంతో కూడా ప్రకాష్ రాజ్ అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే మీరు పొత్తు పెట్టుకున్న వారికి ఉన్నటువంటి జబ్బు మీకు కూడా అంటుకుందంటూ కూడా పవన్ కళ్యాణ్ కి సెటైర్లు వేసే విధంగా కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ అయితే కనపడుతుందని చెప్పాలి. మరో పక్కన ఈ వ్యవహారం ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వేదిక పక్కన రచ్చ జరుగుతుంది, అలాగే ప్రశ్నారావాన్ని అలాగే ఉద్దేశపూర్వకంగా అలాగే రచ్చగొట్టే విధంగా ఇటువంటి దారుణాలకు పాల్పడతారని పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసు నమోదైన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే దానిపై అయితే బెయిల్ అయితే వచ్చినప్పటికీ ప్రశ్నారావానికి సంబంధించిన వ్యవహారం అదైతే సర్పారం పోలీస్ స్టేషన్ లో మరొక కేసులో అయితే అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యం ఓ పక్క కనపడుతుంది. వీళ్ళకి మద్దతుగా అంటే ఆ జన సైనికులు పక్కన భారీ ఎత్తున ఇక్కడే చేరుకుంటున్నారు. అలాగే కాకినాడ కోర్టు ఆవరణ కొంతమంది అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంది. మా ప్రశ్నారావానికి మద్దతుగా నిన్న నుంచి కూడా జై భీమరావు భారత్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మద్దతు తెలుపుతారు. కానీ ఆ మద్దతు ఓ పక్కన ఉంటే కానీ ప్రకాష్ రాజు గత కొన్నాళ్ళ నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏ విషయంలో అయినా సరే అతను స్పందించడం దానికి కామెంట్ చేయడం కూడా మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మరొకసారి ఈ జర్నలిస్టుల పైన ప్రశ్నారావణ పైన కేవీఆర్ కి అయితే మద్దతుగా ప్రకాష్ రాజు నిలవడం, ఈ విధంగా ప్రశ్నించే గొంతులని అణచివేయడం సరైనది కాదంటూ కూడా ఆ ప్రకాష్ రాజు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ పూర్వీకులు ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఇప్పటి వరకు బతికి ఉండేదా అంటూ కూడా మరొక విధంగా అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం సంచలనంగా మారాయని చెప్పాలి. నందు రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఇద్దరిని ప్రశ్నిస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలా గొంతులు నొక్కేయడం కరెక్ట్ కాదు, మనం ముందు ఉన్న వాళ్ళు ఇలా చేస్తుంటే మనకి ప్రజాస్వామ్యం అసలు వచ్చేదా, మీరు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళ బుద్ధులు మీకు కూడా అంటుకున్నట్టున్నాయంటూ ఆయన అందులో మెన్షన్ చేశారు. అంటే సింపుల్గా బీజేపీతో పొత్తు పెట్టుకొని మీరు కూడా బీజేపీ వాళ్ళలాగా తయారవుతున్నారు, వాళ్ళలాగా మీరు కూడా గొంతులు నొక్కుతున్నారు అంటూ ఆయన చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ గతంలో కూడా ప్రకాష్ రాజ్ చాలా సందర్భాల్లో ప్రశ్నించారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ లేదంటే నాగబాబు చేసినటువంటి ట్వీట్కి సంబంధించి ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీరు నోరు మూసుకోండి, ఏం చేయాలో పవన్ కళ్యాణ్కి తెలుసు అన్నట్లుగా నాగబాబు ఒక ట్వీట్ చేశారు మొన్న మధ్య. ఆ సమయంలో కూడా మేమేం బానిసలం కాదు, మీ కింద మీరేం మా దొరలు కాదు, నోరు మేము ప్రశ్నిస్తాం, మీరు సమాధానం చెప్పాలి అంటూ మిమ్మల్ని ఎందుకు అలా బ్లైండ్గా మేము ఫాలో అవ్వాలంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మనం చూసాం. దాని గురించి ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కూడా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇద్దరిని ప్రశ్నిస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిని ప్రశ్నిస్తూ అందులో బీజేపీని కూడా కలుపుతూ ఆయన చేసిన ట్వీట్ మనకు కనిపిస్తుంది. మరొకసారి నేను ఆ ట్వీట్ చదువుతున్నాను. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అరెస్టింగ్ జర్నలిస్ట్ కేవీఆర్ అండ్ రావణ్ ఆఫ్ ప్రశ్న ఫర్ వాయిసింగ్ is a condemnable act and misuse of power. The citizens have given you through a mandate. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా? మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈరోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా? ఏ రాష్ట్రమైనా అన్యాయమే. ప్రశ్నలకు సమాధానం చెప్పడం మీ బాధ్యత, అరెస్టు చేసి గొంతులు నొక్కేయడం మీ పిరికితనం. #జస్ట్ ఆస్కింగ్. అరెస్టులు చేసి గొంతు నొక్కడం అనేది మీ పిరికితనానికి ఒక నిదర్శనంగా ఉంటుంది అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. సో మరి దీనికి సంబంధించి ఇంకా జనసేన నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. మరి జనసేన ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం. మరోవైపు రావణ్ అరెస్ట్ ఆ తదనంతర పరిణామాలు, మరో బొజ్జ ఐశ్వర్య, రావణ్ వీళ్ళందరికీ సంబంధించిన పరిణామాలు చాలా ఉద్రిక్తతను కలిగిస్తున్నాయి. కొంతమంది రావణ్కి మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు ఉంటే మరికొంతమంది జన సైనికులు ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉంటున్నారు. మా నాయకుడిని, మా ఆరాధ్య దైవాన్ని ఏమైనా అంటే మేము ఎందుకు ఊరుకోవాలని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ప్రశ్నించాడు, ఇమిటేట్ చేశాడు. గతంలో పవన్ కళ్యాణ్ మాత్రం మాట్లాడలేదా? ఇతరుల గురించి, వేరే వాళ్ళ గురించి చాలా హార్ష్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, మరి ఆ మాత్రం దానికి ఇంత అరెస్టులు చేసి ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి.